చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. మరొక కొత్త పార్టీ ఉద్భవించబోతుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇక జయలలిత వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది చిన్నమ్మ. ఇక అదే రోజు కూడా పార్టీ జెండాని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్న శశికళ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త పార్టీ స్థాపనతో తిరిగి రాజకీయ వేదికపై తన ముద్ర వేయాలి అని ఆమె ప్రణాళిక రచిస్తున్నారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24వ తేదీన పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక జైలు శిక్ష అనంతరం కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న శశికళ మళ్లీ యాక్టివ్ కావాలి అని నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకేలో తిరిగి చోటు సంపాదించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఇప్పుడు స్వతంత్ర పార్టీ ద్వారా తన శక్తిని నిరూపించుకోవాలి అని చూస్తున్నారు. తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కనీసం 40 నియోజకవర్గాల్లో బలమైన స్థానం సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి అనుకుంటున్నారు. అయితే శశికళ పెట్టబోయే కొత్త పార్టీ ఎలా ఉండబోతుంది? మరి ఆ పార్టీ రావడం వల్ల ప్రధానంగా అన్నాడీఎంకేకు సవాల్గా మారే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ప్రభావం ఉన్న తేవర్ సామాజిక వర్గం ఓట్లు చీలే ప్రమాదం ఉంది అని కొంతమంది చెబుతున్నారు. ఇది ప్రత్యక్షంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఆమె పార్టీ స్వతంత్రంగా గెలవకపోయినా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను మార్చే స్పాయిలర్ పాత్ర పోషించే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శశికళ రాజకీయ ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశం ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్తో ఉన్న దూరం. ఆమె జైల్లో ఉన్న సమయంలో దినకరన్ అమ్మ ముక్కల్ మున్నెట్ర కజం అనే పార్టీని స్థాపించారు. కానీ ఇటీవల ఆయన ఎన్డీఏ కూటమికి దగ్గరవడం, అన్నాడీఎంకేతో సఖ్యతగా ప్రయత్నించడం శశికళకు నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఆయనతో కలిసి పని చేయకుండా తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాలి అని శశి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శశికళ పార్టీ ఏ దిశగా వెళుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రధాన పార్టీలతో పొట్టు పెట్టుకుంటారా లేక ఒంటరిగానే పోటీ చేస్తారా అనే అంశం కీలకంగా ఉంది. కొంతమంది అసంతృప్త నాయకులు, ముఖ్యంగా పన్నీర్ సెల్వం వంటి నేతలు ఆమెకు మద్దతు ఇస్తే రాజకీయ సమీకరణాలు మరింత స్పీడ్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం పార్టీ యువతలో ఆకర్షణగా మారుతుంది. ఈ నేపథ్యంలో యువ ఓటర్లు మద్దతు శశికళకు దక్కుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక జయలలిత జీవించిన సమయంలో శశికళ ప్రభావం ఎంతో ఎక్కువగా కనిపించేది. ఆమె మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ముఖ్యంగా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించడం, దీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉండటం ఆమెకు పెద్ద మైనస్గా మారింది. ఇప్పుడు తిరిగి ప్రజల విశ్వాసం పొందడం, జయలలిత నిజమైన రాజకీయ వారసురాలిగా తనను తాను నిరూపించుకోవడం శశికి పెద్ద సవాల్గా ఉంది. శశికళ కొత్త పార్టీలో తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పులు రాకపోయినా సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఫిబ్రవరి 24వ తేదీ వైపే ఉంది. పార్టీ పేరేమిటి, జెండా ఏమిటి, అందులో జయలలితకు ఎటువంటి ప్రాధాన్యం కల్పిస్తారు అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది.